आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామనందు అంబేద్కర్ యూత్ అధ్యక్షులు పులి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి మాజీ సర్పంచులు జీడికంటి సుదర్శన్, సురేష్, బాలరాజు, వెంకటరమణారెడ్డి, సోమన్న, బుచ్చిరెడ్డిలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తదుపరి గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ అధ్యక్షులు పులి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ మేధావి, ఉన్నత విద్యను అభ్యసించి రిజర్వేషన్లో అందించిన ఏకైక వ్యక్తి అని తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మన దేశంలో పుట్టడం మన అందరి అదృష్టమన్నారు. ప్రపంచంలోని మహనీయుల జాబితాలో అగ్రగణ్యుడిగా అంబేద్కర్ ఉన్నారన్నారు. ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా సమసమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ ఉపాధ్యక్షులు జీడికంటి సురేష్, ఆర్ఐ రవీందర్, ఎంఆర్పిఎస్ గ్రామాధ్యక్షులు కొమ్ము భాస్కర్, సంఘం అధ్యక్షులు కొమ్ము భాస్కర్, కార్యదర్శి రత్నాకర్, భాస్కర్, బీఎస్పీ నాయకులు ఇసాక్, ఎం రాజు, బాలయ్య, బుచ్చయ్య, స్వామి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిలువెత్తు త్యాగమై ఇది బొమ్మ కాదురా వెలసింది పాట మరువొద్దు బిడ్డ అమ్మ కాదురా. జై భీమ్, జై జై భీమ్. ఒరే మై కోకురా మన దేశ కోయిలా డయాస్ చిన్నగా అయిపోయింది. జై భీమ్. మీ స్థానంలో కూర్చోవలసిందిగా. బాధలు అనుభవించి నా జాతికి నేను చేయాలి. ఒకవేళ నేను కనుక ఎనకపోతే నా జాతి ఏమైతే ఒక భయంతో మరి సంకల్పంతో ముందుకొచ్చి అటువంటి బీద పరిస్థితుల్లో చదువులు చదివి మన ఇండియాలోనే కాకుండా బయట దేశాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదివాడు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి చూసినట్టే ఆయన బయట దేశానికి వెళ్ళి మరి పట్టా పొందిందంటే భారతదేశంలో మొట్టమొదటిగా బయటికి వెళ్ళి చదువుకొని పట్టా పొందినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్గా. దానికన్నా ముందు భారతదేశం నుంచి వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి పట్టా తీసుకున్నాడు, డిగ్రీ పట్టా పొందినటువంటి వారు ఎవరు లేరు. మరి అలాగే మన భారతదేశం, మన యొక్క తెలంగాణలో కూడా హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా చదువుకొని పట్టా పొందాడు ఆ మహనీయుడు. మనం అనుకుంటాం అంబేద్కర్ ఎక్కడున్నాడో అనుకుంటాము. పుట్టి ఈ భారత రాజ్యాంగాన్ని రాసే ముందు కూడా మనకి ఇక్కడ వచ్చి ఆయన చదివాడు. అనగా మన భారతదేశంలో ఉన్నటువంటి చదువు చూసినట్టయితే, ఆయన యొక్క కడుపీద ధనం చూసినట్టయితే మనమందరము అమ్మ ఇటువంటి పరిస్థితిలో చదివాడా, మరి మనం ఎందుకు చేయొద్దని మన ఆలోచన రావాలి. అయినా ఈరోజు ఆ మహనీయుని మరి జయంతిని జరుపుకోవడానికి కూడా ఒక్కొక్కసారి మనము వెనుకంజ వేస్తున్నాము. అనగా దానికి సరైన సమయం ఇవ్వకపోతున్నాము. మరి మన యొక్క భావితరాలకు మనం ఏం చేస్తామనేది మనలో ప్రశ్న రావాలని కోరుచున్నాము. ఆయన మన కోసం ఎంతో చేశాడు. ఇంకా చాలా మన వాళ్ళు ఉన్నారు. మరి తక్కువనే ఇంకా
సరే, నాకు ఇచ్చినటువంటి సమయం బట్టి ప్రతి ఒక్కరి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నేను లాస్ట్ చెప్పబోయేది ఏంటంటే, మనమందరము ఎస్సీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరం మనం ఏకకంఠంగా ఉండాలని కోరుతున్నాము. ఒకవేళ మన మీద ఎవరైనా తిరగబడితే అనగా తనని అంటుండు కదా, అది నా పొద్దుగాల నీ మీదకే వస్తుంది అనగా తర్వాత అది నీ మీదకి వచ్చినప్పుడు ఆ వెనుక వారు కూడా వాళ్ళు కూడా కదా అనుకుంటారు, నాకేంది లేనప్పుడు మరి నువ్వు అప్పుడు కింద పడిపోతావు అన్నట్టు, అప్పుడు లేపేవారు ఎవరు కూడా ఉండరు. కనుక ఆయన మన జాతి కోసము ఎంత చేశాడో నీవు కూడా నీ సాయశక్తిలా నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి తెలివిని బట్టి ఎంత మటుకు నువ్వు చేయాలనేటువంటి ఆశ నీలో కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు సమాజానికి పనికొస్తావు, నీ కులానికి పనికొస్తావు, ఈ దేశానికి పనికొస్తావు, నీ గ్రామానికి పనికొస్తావు. కనుక అది ప్రతి ఒక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. आप देख रहे हैं मी 6 न्यूज।